నా ప్రియమైన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి ఒక ముఖ్య గమనిక. నేను జూన్ 9వ తేదీ 2026 నుంచి టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్ కరీంనగర్లో తిరిగి అందుబాటులోకి వస్తున్నాను. ప్రతిరోజు అక్కడే ఓపీ చూస్తాను. సో నా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు, ఫ్రెష్ పేషెంట్స్, మొదటిసారి నన్ను కలిసే వాళ్ళైతే ఖచ్చితంగా జూన్ 7వ తేదీ సాయంత్రం 4 నా యాప్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ యాప్లో బుక్ చేసుకోండి. సాయంత్రం 4 స్లాట్స్ ఓపెన్ అవుతాయి ఒక వారం కోసం. సో అవి తొందరగా క్లోజ్ అయిపోతాయి, బుక్ అయిపోతాయి. కాబట్టి దయచేసి ఒక 5 నిమిషాల్లోనే బుక్ చేసేసుకోండి. ఒకటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత నా పాత పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫాలో అప్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా దయచేసి బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. బుక్ చేయలేకపోయినా కూడా మీరు డైరెక్ట్లీ రావచ్చు. పాత పేషెంట్స్ డైరెక్ట్లీ రావచ్చు, బట్ ఫస్ట్ ట్రై చేయండి. ఓకే, రాకపోతే అప్పుడు డైరెక్ట్లీ వచ్చేయండి. మొదటిసారి నన్ను కలవడానికి వచ్చే పేషెంట్స్ మాత్రం ఖచ్చితంగా దయచేసి ప్లీజ్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు దూరం నుంచి వస్తారు నన్ను కలవడానికి, మిమ్మల్ని డైరెక్ట్లీ చూడకుండా పంపించలేను. కానీ ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే నేను పేషెంట్స్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సో నాకు కూడా అంత ఇబ్బంది, మీకు ఇబ్బంది. సో ఫ్రెష్ పేషెంట్స్ ఎవరైనా సరే ప్రతి ఆదివారం రోజు సాయంత్రం 4 స్లాట్స్ ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా బుక్ చేసుకొని రండి. ఫాలో అప్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా బుక్ చేసుకొని రావాలి. కానీ అప్పుడప్పుడు అపాయింట్మెంట్ దొరకకపోయినా డేట్ వచ్చేస్తుంది కాబట్టి ఫాలో అప్ది మీరు డైరెక్ట్లీ రావచ్చు. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ నన్ను నా మాటల్ని ఏదో వందల్లో వేలల్లో జనాలు వింటున్నారు, పేషెంట్స్ వింటున్నారు, నన్ను అనుసరిస్తున్నారని అనుకున్నాను. కానీ ఇలా కోట్ల మంది నా మాటలు వింటున్నారని, నా మాటలతో ప్రభావితులవుతున్నారని, నన్ను ప్రేమిస్తున్నారని నేను ఎప్పుడూ నా జీవితంలో అనుకోలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అయితే ఇందులో నా గొప్పతనం ఏం లేదు, అటువంటి గొప్ప మనసు మీది. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా నిజం మాట్లాడతాను, నిజాయితీగా మాట్లాడతాను. సో నా మాటలు చేదుగుంటాయి. సో గొప్ప వ్యక్తిత్వం ఉంటే తప్ప, గొప్ప మనసు, పెద్ద మనసు ఉంటే తప్ప నా మాటలు ఎవరికి నచ్చవు. సో అటువంటి గొప్ప మనసు గల, దయగలిగిన ప్రజల గుండెలో నేను ఒక చోటుని సంపాదించగలిగాను. దాన్ని చాలా చాలా హర్షిస్తున్నాను. మీ దయ, దేవుడి దయ ఎప్పటికీ నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.